పురాతన ప్రపంచంలో అట్లాంటిస్ ఒక లెజెండరీ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికి కూడా దాని పేరు హిస్టారియన్స్ నోళ్లలో నానుతూనే ఉంటుంది. ప్లేటో ద్వారా ఇమ్మోర్టలైజ్ చేయబడిన అట్లాంటిస్ కథ ప్రపంచ మైథాలజీలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎలా అంటే ఒక చిన్న పిల్లాడిని అడిగినా కూడా అట్లాంటిస్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అట్లాంటిస్ నాగరికత దురాశకు పోయి అడ్డదారులు తొక్కిందని, దీనివల్ల దేవుళ్లకు కోపం వచ్చి ఈ లెజెండరీ పట్టణాన్ని భూమి మీద నుండి ఒక పగలు మరియు ఒక రాత్రి సమయంలో తుడిచి పారేశారని ప్లేటో తన అట్లాంటిస్ కథల్లో చెప్పాడు. అయితే కొన్ని నిజమైన హిస్టారికల్ ఈవెంట్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్లేటో అట్లాంటిస్ కథను రాశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు అట్లాంటిస్ ఎంత పెద్దగా ఉండేది? అట్లాంటిస్ అనేది లిబియా మరియు ఆసియా భూభాగాలు కలిపిన దానికంటే పెద్దగా ఉండేదంట. డెమిగాడ్స్ అంటే సగం దేవుళ్ళు మరియు సగం మానవ జాతికి చెందిన ప్రజలు ఇక్కడ నివసించేవారు. అట్లాంటిస్ ప్రజలు గ్రీక్ సముద్ర దేవుడైన పొసైడన్ వారసులని నమ్మేవారు. ఈ కనెక్షన్ ను అట్లాంటిస్ ప్రజలు బాగా వాడుకొని నియోలిథిక్ సమయంలో పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ సిటీస్ కట్టారు. నియోలిథిక్ సమయం అంటే 12,000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ సమయంలోనే మిగతా ప్రపంచమంతా హంటర్ గ్యాదరర్ అంటే వేటగాళ్ల వ్యవస్థ నుండి టర్కీలోని గోబ్లెకి టెపే లాంటి చిన్న చిన్న ప్రజా సమూహాలుగా మారడం జరిగింది. ఆ 10,000 BC సమయంలోనే అట్లాంటిస్ ప్రజలకి అన్ని వనరులు సమృద్ధిగా దొరికేవంట. వాటిల్లో ముఖ్యమైనవి సిల్వర్, గోల్డ్ మరియు గోల్డ్ రెడ్ కలర్ లో ఉండే ఒరాకియం. కానీ ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్న అట్లాంటిస్ ఎందుకు నాశనమైంది? అన్నీ బాగున్నా ఇంకా ఏదో కావాలి అనే తత్వం అట్లాంటిస్ ప్రజల్లో మొదలైంది. ఇది వారిలో దురాశను పెంచింది. ఆధిపత్యం కోసం వారి చుట్టూ ఉన్న మెడిటరేనియన్ ప్రాంతంలోని ఇతర రాజ్యాల మీద యుద్ధం ప్రకటించారు. టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్న అట్లాంటిస్ నేవీ సాంకేతికంగా వెనుకంజలో ఉన్న వారి చుట్టూ ఉన్న రాజ్యాలను సులువుగా ఓడించింది. అయితే ఒక గ్రీక్ నగరాన్ని అట్లాంటిస్ తక్కువ అంచనా వేసింది. అది కూడా అందరిలానే అనుకుంది. అథీనియన్ రాజ్యం అట్లాంటియన్ నేవీను ఓడించడమే కాక తోక ముడుచుకొని మళ్లీ అట్లాంటిస్ కు పారిపోయేలా చేసింది. చివరికి అట్లాంటిస్ ప్రజలు దేవుడి అనుగ్రహానికి దూరమయ్యారు. ఒక పగలు రాత్రి సమయంలో భూకంపాలు, సునామీ రావటం వల్ల అట్లాంటిస్ కథ కాలగర్భంలో కలిసిపోయింది. ఒకప్పుడు సంస్కృతి మరియు నాగరికత యొక్క మార్గదర్శిని అయిన అట్లాంటిస్ తన ప్రజలతో పాటు సముద్రపు లోతుల్లోకి మాయమైపోయింది. కానీ అట్లాంటిస్ కథ నిజమేనా? ప్లేటో తన అట్లాంటిస్ కథకు ఒక అర్థం చేకూర్చడానికి సోలాన్ అనే హీరోను ఇంట్రడ్యూస్ చేశాడు. సోలాన్ ఒకానొక ప్రసిద్ధి చెందిన ఎథీనియన్ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. ప్లేటో ప్రకారం పురాతన ఈజిప్ట్లో నివసించిన సైస్ అనే పూజారి నుండి సోలాన్ అట్లాంటిస్ కథను విన్నాడంట. పురాతన ప్రపంచంలోని ఒకానొక అడ్వాన్స్డ్ నాగరికతగా ఈజిప్ట్ ప్రసిద్ధి చెందింది. కాబట్టి అప్పట్లో ఏమైనా హిస్టారికల్ గా తెలుసుకోవాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈజిప్ట్ పూజారుల దగ్గరే ఉంటుంది. అయితే ప్లేటో వేసిన ఐడియా ఫలించింది. 2వ సెంచరీ ఏడిలో రోమన్ చరిత్రకారుడైన ప్లూటార్క్ లైఫ్ ఆఫ్ సోలాన్ అనే ఒక రచన చేశాడు. ఒక 100 సంవత్సరాల ముందు స్ట్రాబో అనే జియోగ్రఫర్ ప్లేటో రాసిన సోలాన్ స్టోరీలో నిజం ఉండొచ్చు అని, ఒక సహజ విపత్తు అట్లాంటిస్ పతనానికి కారణమైందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనప్పటికీ తర్వాతి శతాబ్దాల్లో అనేక విద్యావేత్తలు మరియు సాహసీకుల ఊహల్ని అట్లాంటిస్ మెస్మరైజ్ చేసింది. అయితే అట్లాంటిస్ ను ఎప్పటి నుండి వెతకడం మొదలు పెట్టారు? 15 మరియు 17వ శతాబ్దాలను ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ యుగం అని అంటారు. ఈ సమయాల్లో ప్రపంచ అన్వేషణ అమెరికాస్ అంటే నార్త్ మరియు సౌత్ అమెరికా వైపు మళ్ళింది. అందువల్ల అనేక సాహస యాత్రల్లో భాగంగా మాయా, ఆస్టెక్ మరియు ఇంకా నాగరికతల్లో దాగున్న లాస్ట్ సివిలైజేషన్ ఆనవాళ్లు కనుక్కోవడానికి వెళ్లారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఇంకొంతమంది మిడిల్ ఈస్ట్, టిబెట్ మరియు అంటార్కిటికాకు అట్లాంటిస్ ఆనవాళ్లు వెతకడానికి వెళ్లారు. ఇంకొక వైపు థామస్ మూర్ మరియు ఫ్రాన్సిస్ బేకన్ లాంటి రచయితలు అట్లాంటిస్ ను వారి సొంత పుస్తకాల్లో కొత్తగా వర్ణించారు. దురదృష్టవశాత్తు సూడో సైంటిస్టులు, మంత్రగాళ్లు కూడా అట్లాంటిస్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఇందులో హైన్రిక్ హిమ్లర్ కూడా ఉన్నాడు. ఇతను నాజీ పార్టీ మెంబర్ మరియు హిట్లర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఈ హిమ్లర్ అట్లాంటిస్ మరియు దాని నివాసితుల గురించి అనేక కల్పిత సిద్ధాంతాలు సృష్టించాడు. కాబట్టి ప్లేటో రచనల్లో ఎక్కడో మూలన ఉన్న అట్లాంటిస్ మన పాప్ కల్చర్ లో చోటు సంపాదించుకుని పుస్తకాలు, సినిమా, టీవీ సీరియల్స్, డాక్యుమెంటరీస్ మరియు వీడియో గేమ్స్ లోకి మనకి రోజు కనబడుతూనే ఉంది. ఈ పురాతన మిత్ యొక్క మెయిన్ పాపులర్ వర్షన్ మాత్రం దాని నాశనం గురించి కాన్సన్ట్రేట్ చేసి చెప్పింది. కానీ చరిత్ర మరుగున పడిపోయిన అట్లాంటిస్ కథ అంతటితో ఎందుకు ఆగిపోలేదు? రామాయణం, మహాభారతం నిజంగా జరిగిన హిస్టరీ అని మనకి అనేక పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి.
కానీ ఆ కథల గురించి హిస్టరీ కంటే ఒక మైథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం కదా. అలానే ఇటు యూరోపియన్ కల్చర్ వైపు చూస్తే బ్రాంజ్ ఏజ్ అంటే కంచు యుగంలో గ్రీక్ భూభాగంలో నివసించిన మైసీనియన్ నాగరికత పతనాన్ని ట్రోజన్ వార్ ఎపిక్ రాయడానికి హోమర్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. అలానే ఒకప్పుడు మహాసముద్రాల్ని ఏలిన మినోవన్స్ ను మినోస్ రాజు లెజెండ్, ది లాబ్రింత్ మరియు మినటోర్ కథలకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. యాదృచ్ఛికంగా మినోవన్స్ ఇప్పటి గ్రీక్ భూభాగంలో ఉన్న క్రీట్ ద్వీపాన్ని కంచు యుగంలో తమ ఆవాసంగా మార్చుకున్నారు. వీరే అట్లాంటిస్ ప్రజలని, క్రీట్ ద్వీపంలోనే అట్లాంటిస్ కట్టబడిందని కొంతమంది నమ్ముతారు. ప్లేటో యొక్క అట్లాంటిస్ కు ఒక శక్తివంతమైన నేవీ ఉన్నట్టుగానే మినోవన్స్ వద్ద కూడా అప్పటి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నేవీ ఉండేది. అలా మినోవన్స్ వారి ప్రభావాన్ని గ్రీస్, లెవాంట్, ఈజిప్ట్ ప్రాంతాల మీద చూపించారు. అయితే 1611 మరియు 1583 బీసీ మధ్యలో ఇప్పటి శాంతోరిని ద్వీపం అంటే ఆ కాలంలో తెరా మీద అగ్నిపర్వతం బద్దలైంది. దీనివల్ల పెద్ద పెద్ద సునామీలు క్రీట్ ను తాకి వారి నేవీను సర్వనాశనం చేసింది. అయితే అట్లాంటిస్ పోలికలు ఇక్కడితో ఆగలేదు. క్రీట్ లెజెండరీ రాజైన మినోస్ పొసైడన్ దేవుడి కొడుకు అని చెప్పడం జరిగింది. అలానే అట్లాంటిస్ కథలో రాజైన అట్లాస్ కూడా పొసైడన్ కొడుకే అని ప్లేటో చెప్పాడు. ఈ వాదనల్ని బలపరుస్తూ ఈజిప్ట్ చరిత్రలో కూడా తెరా అగ్నిపర్వతం పేలడం వల్ల నష్టం గురించి చెప్పారు. కాబట్టి మనం ఇప్పటికే మాట్లాడుకున్న ఈజిప్షియన్ పూజారి మరియు సోలాన్ కలవడం నిజమేనేమో. అయితే మినోవన్స్ మరియు ట్రోజన్ వార్ కంటే ఇంకో అద్భుతమైన క్యాండిడేట్ అట్లాంటిస్ కు లింక్ చేయొచ్చు. ఈ ట్రాజిక్ కథ ప్లేటో రాసిన అట్లాంటిస్ పతనాన్ని గుర్తు చేస్తుంది. ఆశ్చర్యకరంగా ఇది ప్లేటో జీవించి ఉన్న కాలంలోనే జరిగింది. పెలిపోనేస్ కు ఉత్తరాన ఉన్న హెలికే ఒక సిటీ స్టేట్ అంటే మన భాషలో చిన్న రాజ్యం అని అనుకుందాం. దీనికి కూడా శక్తివంతమైన నేవీ ఉండేది. హెలికే నావికులు మెడిటరేనియన్ గుండా ప్రయాణించడంలో ఎక్స్పర్ట్స్. కాబట్టి వాళ్ళు ఏషియా మైనర్ అంటే ఇప్పటి టర్కీ మరియు ఇటలీకి ఉత్తరాన కొన్ని కాలనీస్ ఏర్పాటు చేశారు. ఈ మ్యారిటైమ్ శక్తి పొసైడన్ ను దేవుడిగా కొలుస్తుంది. కాబట్టి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హెలికే ప్రజలు వాడే నాణాల మీద పొసైడన్ బొమ్మ ముద్రించి ఉండటం కూడా మనం చూడొచ్చు. అలానే హెలికే ప్రజల టెంపుల్స్ లో డెల్ఫీ శాంక్చురీ మొదటి స్థానంలో ఉండగా పొసైడన్ గుడి 2వ స్థానంలో ఉంటుంది. హెలికే ప్రజలు పొసైడన్ కోసం ఒక పెద్ద విగ్రహం కూడా కట్టారంట. ఈ విగ్రహం హెలికే ప్రజల గర్వం మరియు శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. దురదృష్టవశాత్తు అదే వారి పతనానికి కారణమైంది. అయోనియన్ ప్రజలు ఈ మహిమాన్విత పొసైడన్ విగ్రహం యొక్క కాపీ అడిగినప్పుడు హెలికే ప్రజలు దాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 373 బీసీలో ఒక శీతాకాలపు రాత్రి హెలికే పతనం ప్రారంభమైంది. దీని పతనం అట్లాంటిస్ లానే సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎలాంటి వార్నింగ్ లేకుండా ఒక భారీ భూకంపం హెలికేను వణికించింది. ఈ క్రమంలో హెలికే సముద్రంలోకి మునిగిపోయింది. ఒక రాత్రి సమయంలోనే ఒక మహాశక్తి భూమి మీద నుండి తన ప్రజలతో సహా తుడిచిపెట్టుకుపోయింది. ఈ దుర్ఘటన జరిగి అనేక శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా మునిగిపోయిన హెలికే శిథిలాలు ఇంకా ఉన్నాయంట. రోమన్ రాజ్యం సమయంలో టూరిస్టులు హెలికే మునిగిపోయిన స్థలానికి వెళ్లి ఆ శిథిలాలను చూసి దాని ఒకప్పటి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునేవారంట. క్రమంగా ఈ శిథిలాలు సముద్రంలోకి మునిగిపోయాయి. మిథికల్ అట్లాంటిస్ లానే హెలికే కూడా భూమి యొక్క శాండ్స్ ఆఫ్ టైంలో కలిసిపోయింది. 20వ శతాబ్దపు చివరిలోనే ఈ మహానగర శిథిలాల్ని మళ్లీ కనిపెట్టడం జరిగింది. ఈ నగరాన్ని చూసే ప్లేటో లెజెండరీ అట్లాంటిస్ గురించి రాశాడేమో అని దీన్ని కనిపెట్టిన పురావస్తు శాఖ వారు అభిప్రాయపడ్డారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.